నమస్తే. ఏదైతే సమాజ సేవ చేయాలని చెప్పేసి చాలా మందికుంటది. ఆ సమాజ సేవ చేసేటప్పుడు ఎదురు దెబ్బలు గూడా చాలా గట్టిగా తాకుతాయి. సో, దీనికి సంబంధించి ఒక యువకుడు అనొచ్చు, నాయకుడు అని గూడా అనొచ్చు. సో, సమాజ సేవ చేయాలి, సమాజంలో ముందుండాలి, సమాజంలో మంచితనాన్ని నింపాలని చెప్పేసి ఒక చిన్న ఆశతోని ఒక అడుగు ముందుకేసిండు. సో, ఆ అడుగుని వెనకడుగు ఏపియడానికి నానా కుట్రలు, నానా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, ఇది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల్ గొరిట గ్రామానికి సంబంధించి యూత్ నాయకుడు రవి గారు మనతో ఉన్నారు. సో, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అతనున్నాడు. అతను ఎదుర్కొంటున్న సమస్యలు, అతని పైన ఇల్లీగల్ కేసులు, సో, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఒంటరిగా పోరాటం చేసుకుంటూ సమాజాన్ని బాగుపరచాలని చెప్పేసి వస్తుంటే చాలా కుట్రలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో, ఎట్లున్నావు? మంచిగా అంటే మనం పోరాటం చేసేటోళ్ళం కాబట్టి పోరాటంలో కూడా మంచిగానే ఉన్నాం. అంటే ఇవన్నీ కామన్ అనేది నా మైండ్ సెట్‌కి ఎప్పటినుంచో తెలుసు. ఇప్పుడనే కాదు, దాదాపు గత 7 ఏళ్లుగా కూడా ఫేస్ చేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు ఒక అబ్బాయికి ఆర్టీసీ బస్సు గుద్దినప్పుడు నేను స్ట్రైక్ చేయడం వల్ల ఆ అబ్బాయికి విరాళాలు వచ్చినాయి. బట్ నా మీద నాతో పాటు ఓ నలుగురు మీద కేసు అయింది. ఆ అబ్బాయి బతికిండన్నది చూసుకున్నాం కానీ మా పైన కేసులయినాయి. ఇప్పటికి తిరుగుతున్నామని మేము బాధపడలేదు. ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు సరైన కేసులు తీసుకుంటలేరు. ఒక పొలిటీషియన్ చెప్తే కేసులు తీసుకుంటున్నారు అన్న ఆలోచనతోనే, అంటే సమాజానికి ఓ మెసేజ్ అన్నది ఇవ్వాలి అన్న ఆలోచనతోనే నేను బ్యానర్ పట్టుకొని నిరసన తెలపడం జరిగింది. దాని తర్వాతనే పోలీసులు తీసుకెళ్ళడం, మళ్ళీ ఒక ఎమ్మెల్యే, ఎంపీ చెప్తే నా మీద ఇంకా వేరే ఏదో చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ఆలోచన. అన్న మీరు చాలా యూత్ లీడర్‌గా అనిపిస్తున్నారు. వార్డ్ మెంబర్‌గా గూడా ఉన్నారా ప్రెజెంట్? సర్పంచ్‌గా గూడా ట్రై చేస్తున్నారు. మరి ట్రై మీ మీ మీకు ఎప్పుడు అనిపియలేదా? ఇప్పుడున్న సమాజంలో మనలాంటి సామాన్యులకి వర్తించే ఇవన్నీ ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం నడుస్తుందని చెప్పేసి మీకెప్పుడు అనిపించలేదా మరి? అనిపిస్తదక. నేను కాదంటలేను. అనిపిస్తది. ఎప్పుడు మారాలి? ఎవరో ఒకరు క్వెషన్ జేయాలి. లేదంటే ఎవరో ఒకరు బలవ్వాలి. ఇప్పుడు పోలీసులు పెట్టే చాలా అక్రమ కేసులల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుండొచ్చు. ఎంతమంది జీవితాలు నాశనం అవుతుండొచ్చు. ఒక మంచి చదువుకొని ఎడ్యుకేటెడ్‌గా ఒక జాబ్ సంపాదించుకోవాలి అనుకున్న అబ్బాయి మీద ఒక అక్రమ కేసు పెడితే, ఒక అమ్మాయిని ముట్టుకున్నాడనో, ఫోక్సోనో, లేదంటే మర్డర్ చేసిండనో, లేదంటే పక్కింటోని మీద ఓ చిన్న రాయేసి అటెంప్ట్ టు మర్డర్ కేసో, తప్పుడు కేసులేస్తే ఒక గవర్నమెంట్ జాబ్‌లో ఎంతో కష్టపడి చదవాలి, ఓ జాబ్ సంపాదించాలి అనుకున్న అబ్బాయి జీవితం అక్కడ నాశనమైనట్టే. అంటే ఒక పోలీస్ అధికారి ఒక్క కేసు పెడితే దాదాపు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు కష్టపడి చదివిన యువత జీవితం నాశనం అవుతుంది. సో, ఇది రైట్ వే కాదు గదా! ఇప్పుడు అంటే పోలీసుల విధానం ఎట్లుందంటే తమ నైజం మర్చిపోతున్నారు. పోలీస్ అంటేనే సింహం అని మన సినిమాలలో చూపిస్తున్నారు గానీ, రియాలిటీలో సింహం అలా లేరు. ఎందుకంటున్నానంటే, పొలిటీషియను ఏదైతే అంటే జూలో ఉన్న సింహానికి పాలు తాపితేనంటే అది వేటాడడం మర్చిపోయినట్టు, పొలిటీషియను ఏదైతే పాలు తాపుతున్నాడో అంటే డబ్బియ్యడమో, లేదంటే మేము చెప్తే ఇనాలి, లేకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తాం, ట్రాన్స్‌ఫర్ చేస్తాము అంటే, పొలిటీషియన్ మాట వినాల్సిన పరిస్థితి పోలీసులకుంది. రియాలిటీగా నిజంగా సినిమాలలో చూపించినట్టు పొలిటీషియన్స్ మీద పోలీసు కూడా రియాక్ట్ అయ్యి, అంటే మాకో సెక్షన్ ఉంది, మాకో రూల్స్ ఉన్నాయి. అంటే పొలిటీషియన్ పెద్ద కాదు సిస్టర్. ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. పొలిటీషియన్ పెద్ద కాదు, పోలీసులే పెద్ద. నేను నిజంగా చెప్తున్నా, కానీ పోలీసులు ఇప్పుడున్న దాంట్లో పోలీసులు పెద్ద అంటే అది సాధ్యం అయితదా అన్న? ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం కింద పనిచేసేటోళ్ళు. వాళ్ళకి వీళ్ళు జీతాలు ఇచ్చేటోళ్ళు. వాళ్ళు మరి వాళ్ళకి కట్టుబడే గదా ఉండాల్సింది మరి. ప్రభుత్వం ప్రభుత్వం అన్నది ఏందక మనం కొన్ని ప్రజల నుంచి. సినిమాలు కూడా చూసినాం. ఉమ్, వాడు జెన్యూన్‌గా పని చేస్తే గనక ఖచ్చితంగా వాడిని సస్పెండ్ చేయడమో, డిస్మిస్ చేయడమో, ట్రాన్స్‌ఫర్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి గదా మరి. కరెక్టే సిస్టర్. నేనేమంటున్నా, ఇప్పుడు అక్కడ నేను ఒక్కడిని ఫైట్ చేసినా కాబట్టి నన్ను లొంగ తీసుకోవాలి, భయపెట్టాలని చెప్పి వేరే నుంచి కేసెస్ సంథింగ్ పెట్టి బెదిరించడానికి, కొట్టడం ఏదో చేసి బెదిరిద్దామని అనుకున్నారు. అదే ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిని బెదిరించడం సాధ్యం కాదు కదా! అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా ఒక్క పోలీస్ రియాక్ట్ అయితే అప్పుడే మార్పు రాకపోవచ్చు. 10 మంది పోలీసులు మా రూల్స్ మేము మెయింటైన్ చేస్తాం, మేము మా ధర్మానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉంటేనంటే ఏ పొలిటీషియన్ కూడా పోలీస్ లొంగాల్సిన అవసరం లేదు సిస్టర్. నేనేమంటున్నా అంటే ఇక్కడ దాకా వచ్చినా అంటే పొలిటీషియన్ చెప్పిన మాటలు విని చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. అండ్ ఇంకోటి, ఈ పోలీసులకు అంటే మామూలుగా
ఎవరన్నా ఇప్పుడు ఇంగా సమాజమే ఇట్లుంది. మనమేం చేస్తాం. చాలామంది పోలీసులను నేను గూడా జూషిన. సమాజమే ఇట్లా ఉంది. ఇప్పుడు నేనొక్కడిని సిన్సియర్‌గా ఉంటే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదంటే నన్ను సస్పెండ్ ఏమైనా చేయడము జరిగినాయా మీకు బెదిరించే ప్రయత్నాలు గాని, ఇవన్నీ మానుకో అని చెప్పేసి జరిగినాయా? ఓ మస్తు అక్కడ ఊర్లో జరుగుతుండే. ఎమ్మెల్యేలే కావచ్చు, సర్పంచ్‌లు కావచ్చు, మీరు ఎక్కడ కూడా లొంగలేరా? ఎక్క మీకు చిన్న ఉదాహరణ చెప్తా సిస్టర్. రీసెంట్‌గా గ్రూప్‌లో ఒక ఇష్యూ నడిచింది. అది వాటెవర్ ఏదో జరిగింది. మంచి గురించే మాట్లాడినాం. వాళ్ళు రాంగ్ వేలో తీసుకున్నారు. అయినా నాకు కుటుంబం అనేది ఉంది. భార్య పిల్లలున్నారు, తల్లిదండ్రులున్నారు. వాళ్ళు చూసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ కిందికి కేస్ పోతే నేను చేయలే తప్పు. కానీ పోతే కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి నేను గ్రూప్‌లో క్షమాపణ అడిగిన. గ్రామ పంచాయతీలో చెప్పండి క్షమాపణ అంటే అంటే గ్రామ క్షమాపణ పంచాయతీ ఎందుకు అడిగారు మీరు? వాటెవర్ ఒక మంచి గురించే పోయినా వాళ్ళు రాంగ్‌గా తీసుకొని రాజకీయం వక్రీకరించిండ్రు. గ్రూప్‌లో క్షమాపణ చెప్పిన. ఓకే. బయట గ్రామ పంచాయతీలో చెప్పమంటే గ్రామ పంచాయతీలో క్షమాపణ చెప్పిన. పోలీస్ స్టేషన్‌ల అంటే ఇన్సిడెంట్ ఏందో చెప్పగలుగుతారా? ఇన్సిడెంట్ ఏందంటే సిస్టర్ ఒక వైర్స్ అంటే దేవుని పాటలో వచ్చే వైర్స్ ఒక దళిత వ్యక్తి కట్ చేసిండు. అది ఒక బీఎస్పీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కట్ చేసిండు. నేనుండి ఏమని చెప్పినా అంటే ఆయన మాట్లాడిన హిందుత్వాన్ని నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు నేనేం చెప్పినా అంటే అంబేద్కర్ ఆశయాలంటే మంచి చేయడం వైపు ఉండాలి. ఇప్పుడు మన గ్రామంలోనే చాలామంది యువత తాగి సీసలు ఆ పొలాల వైపు పొలాలలో ఏస్తున్నారు. రైతు దున్నినప్పుడు ఆ సీసలు ఏవైతే పగిలిపోయిన సీసాలు ఉన్నాయో అవి రైతుకు గుచ్చుకోవడం గానీ, పశువులకు గుచ్చుకోవడం గానీ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మంచి విషయాల మీద ఫోకస్ చేద్దాం. నువ్వో 2000 పలానా మనిషిది గుడిసె కాలిపోయింది. నువ్వో 2000 నేను 4000 ఇస్తా. అక్కడ గుడిసె ఇచ్చినట్టయితే ఒక కుటుంబాన్ని మనం ఎంతో కొంత సేఫ్ జోన్‌లో అన్న పెట్టినట్టు అవుతది. ఇప్పుడున్న జనరేషన్‌ల మనది మనం తినడానికే చానా తంటలు పడుతున్నాం. సో, కుటుంబం మొత్తం కష్టపడుతున్నా గూడా మనకు సరిపోతది. అట్లాంటిది మనం మనం వేరేళ్ళకి ఇచ్చేంత ఉంటదా? ఇప్పుడు మీరు మంచితనం గాబట్టి మీరు 2000 ఇస్తారు. మీరు 2000 ఇయ్యండి మీరు అడుగుతున్నారు. వాళ్ళకేం అవసరం అని జెప్పేసి వాళ్ళు గూడా అనుకుంటారు గదా! వాళ్ళు అదే అన్నారు మేడం. అదే రాజకీయ నాయకుడు అవతల ఒక బీఎస్పీ పార్టీ లీడరు మామూలుగా. రాజకీయ నాయకుడు అన్నప్పుడు మంచి చేయనీకి ఉండాలి గానీ, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు గదా! నువ్వు ఆ రెచ్చగొట్టడా లేదో మంచి వైపు చెయ్యి అని చెప్పిన. దాంట్లో తప్పేముంది మేడం? ఇప్పుడు అదే. ఇప్పుడు మంచి ఏదో చేస్తే నువ్వు నిజంగా పొలిటీషియన్‌లో ఇప్పుడు నేను మా ఊర్లో ఒక మార్కెట్ పెట్టియగలిగిన. లేదంటే యూత్‌కో గ్రౌండ్ ఏపియగలిగిన. నేను గూడా ఎట్లా మీ సాధారణ సొంత మనిషినే. సొంత సొంత డబ్బులతోటి డబ్బులతోనే. ఏమవసరం మీకు? మీ సొంత డబ్బులతోటి పెద్దగా ఖర్చు పెట్టే అంత ఏమవసరం? అంటే మీకు గావచ్చు మీ కుటుంబం ఉంది. బిల్లా వాళ్ళుంటారు. వాళ్ళకి పోషించడానికే ఉంటది గదా! మేడం నిజంగా నా ఆలోచనలు ఎప్పుడు ఎట్లుంటాయంటే నిజంగా మనకు తెలివి ఉంటేనంటే ఎట్లయినా డబ్బులు సంపాదగలుగుతాం. అదే 10 మందికి మనం సాయం చేస్తే మనశ్శాంతి ఉంటది. ఇప్పుడు 1000,00,00,000 సంపాదించినోనికైనా మనశ్శాంతి ఏముండదు మేడం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. పోరోడనుకో వాని లవ్ ఫెయిల్యూర్ అయితే 1000,00,00,000 ఫెయిల్యూర్ అయినందుకు వాడు మానసికంగా క్షోభపడుతుంటాడా? ఆ 1000,00,00,000 తీసుకొచ్చి ఇయ్యదు. లేదా ముసలోడనుకో ఒక్కడే కొడుకుంటే ఉండుండి ఆ ఒక్క కొడుకు చనిపోయిండనుకో ఆ 1000,00,00,000 ఆనందాన్ని అంటే కొడుకుని కోల్పోయిన ఆనందాన్ని బాధని తీసుకొస్తుంది గానీ, ఈ 1000,00,00,000 ఉన్నాయి గానీ ఆనందం అయితే ఇవ్వలేదు గదా! అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే పోలీసులనే వ్యక్తులు ఎవరైనా గూడా నేను కోరుకునేది డిపార్ట్‌మెంట్‌ని ఏదైనా గానీ, తప్పుడు కేసులు తీసుకోకండి. ప్రాపర్ ఎంక్వైరీ ఇప్పటికి నా పైన ఈ 2 సార్లు అయింది కేసులు గాబట్టి, ప్రాపర్ ఎంక్వైరీ లేదు. నిన్న గూడా నేను అడిగిన, సార్ మీకొక ఆడియో వచ్చింది. అంటే అవతలోళ్ళు కంప్లెయింట్ ఇచ్చిండ్రు. మీరు ఆడియో విన్నారా? చూషిండ్రా? లేదంటే నేనన్నట్టు తెలుసుకున్నారా? ప్రాపర్ ఇప్పుడు ఎంక్వైరీ కేసు చేషిండ్రా? ఏపిచ్చింది ఎవరైనా మీ పైన? కేసేపిచ్చింది సర్పంచ్. మీ సర్పంచ్. సర్పంచ్. అంటే ఆయన మీకేమైనా క్లాషెస్ ఉన్నాయా మీకు సర్పంచ్‌కిను? లేవు. అంతకుముందనేది నాకు పర్టిక్యులర్‌గా అట్లాంటివి పెట్టుకోను గూడా నేను. బట్ ఈ మధ్య కాలంలో సోషల్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళేదో పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కేస్ పెట్టిండ్రు. అది గూడా వాళ్ళు దళిత సామాజిక వర్గానికి గాబట్టి వాళ్ళయి వాళ్ళు కొట్లాడడం, వాళ్ళయి 10 మాటలు చెడు మాట్లాడినప్పుడు మనం ఒక్క మాట మాట్లాడతాం గదా! ఆ ఒక్క మాటని హైలైట్ జేసి నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టడానికి ప్రయత్నం జేస్తున్నారు. అది పెట్టినప్పుడు ఇక్కడున్న డిపార్ట్‌మెంట్ అది నిజమా? కాదా? అని జూడకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ జేస్తున్నారు. లాస్ట్ టైమ్ గూడా అట్లే కేస్ జేస్తానంటే, చిన్న కేసమ్మా ఏం గాదు అని జెప్పి హరిప్రసాద్ రెడ్డి అనేటాయన ఎస్ఐ ఉన్నారు. సర్పంచ్ చెప్పినారు. మీకేమైనా చెప్పిండా ఇవన్నీ మానుకోండి ఇవన్నీ అని చెప్పేసి ఎప్పుడన్నా? సర్పంచే గాదు. నేను చేసే కార్యక్రమాలు కొంతమంది పెద్ద మనుషులకు, "అరే! వీడు చిన్న పోరోడు చేస్తున్నాడు. మేము జేయలేకపోతున్నాం. వాడిని మేము పొగడాలంటే మాకవ్వదు" అని జెప్పి చాలామంది రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పినోళ్ళే. మీ ఇంట్లో ఎప్పుడు అంటే గ్రౌండ్‌లకి దానికి దీనికి ఎందుకు ఉట్టిగా వృధా ఖర్చులు పెడుతున్నాం. అదేదో మనకి ఎనకేయండి. మన పిల్లలకి ఎనకేయండి. మీ పేరెంట్స్ గావచ్చు, మీ వైఫ్ గావచ్చు ఎప్పుడు చెప్పలేదా?
చెప్తారు. ఈ కేసెస్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. మా వైఫ్ అయినా సోషల్ వర్క్ లెక్కనే. నువ్వెట్లా మా వైఫ్ గురించి సింపుల్ చెప్పాలంటే, నువ్వు 30,00,000 అప్పున్నావు అనుకో, 30,00,000 కష్టపడి తీర్చుకుందాం. భూములు అమ్ముకున్నా ఏదో తీర్చుకుందాం. కానీ మనశ్శాంతిగా అంటది. మనం సోషల్ వర్క్ చేసే టైంలో కూడా నీకు ఎంతవరకు చేయగలుగుతావు అంతవరకు చెయ్యి. మరీ ఎక్కువ చేయకు. బట్ సోషల్ వర్క్ బంద్ చేసుకో అంటలేను. నీకు ఎంత సాధ్యమవుతుందో అంతవరకు చెయ్యి. మనం సెక్యూర్‌గా ఉండి అవతలోళ్ళకు సేఫ్ జోన్‌లో పెట్టడం వరకు చేద్దాం. అంతకు మించి వద్దంటది. అంటే ఆమె ఎప్పుడూ కూడా నువ్వు చేయకు అన్న మెంటాలిటీ కాదు. చేద్దాం. కానీ మనల్ని మనం ఒక లిమిట్‌లో చూసుకొని అవతలకి చేద్దామన్న మైండ్ సెటే. అందుకే నేను సపోర్టింగ్‌గా ఉంది కాబట్టే చేస్తున్నాను. చేయాలనుకుంటున్నాను. అయినా సొంత డబ్బులే అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు నేను సోషల్ వర్క్ మంచిగా చేస్తున్నా అంటే బయట నుంచి కూడా అమౌంట్ ఇచ్చేటోళ్ళు ట్రస్టులు గిట్ల లేదు. ట్రస్ట్‌లు అని లేదు. విలేజ్‌లో అంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లుంటది సిస్టర్ అంటే ఎవరో ఒకరు ఇవ్వడం జరుగుతది. హ్మ్. పలానా వ్యక్తికి మనం సాయం చేద్దాం అన్నప్పుడు నాకు డబ్బులు ఇవ్వకు. హ్మ్. వస్తు రూపకమా లేదంటే మన గుడిసె కాలిపోయింది. ఆ గుడిసెకు తడకలా ఏందా? వస్తు రూపకంగా డైరెక్ట్ మీరు చేయండి అని చెప్తాం మనం. నేను రూపాయి తీసుకున్నా కూడా అది అంటే మీకు ఆహ్, సర్కిల్ ఉందన్న వేరే అమౌంట్ ఫండ్స్ ఇచ్చేటోళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. కావచ్చు. ఉన్నారా? ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచే అవుతుంది. ఆ! ఇప్పుడు మరి కేసు నడుస్తుందా మీది? కేస్ అది ఎఫ్ఐఆర్ కాలేదని నిన్న సీఐ సార్ చెప్పిండు. హ్మ్. బట్ అది అంటే నేను చేసిన ఎజెండా మొత్తం అంటే నిన్న చేసిన ఎజెండా మొత్తం సామాన్యుడిని అరెస్ట్ చేసేటప్పుడు, సామాన్యుని పైన ఒక కేస్ పెట్టేటప్పుడు పూర్తి ఎంక్వైరీ చేసి పెట్టండి అన్నదే నా రిక్వెస్ట్ మేడం. హ్మ్. ఎందుకంటే సో మీరు దీనికోసం ఫైట్ చేస్తున్నారు. ఉన్న పలంగా ఉన్నది ఉన్నట్టుగా కేసు పెట్టండి. అక్రమ కేసులు పెట్టొద్దని మీరు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో సాధ్యమైతదా అంటున్నారు. సాధ్యం అయ్యేటట్లు చేయండి అని చెప్తున్నాను మేడం. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఓ వీడియో చూసిన మామూలుగా. గోవుల అక్రమ రవాణా చేస్తుంటేనంటే ఒక డీసీఎం పోతుంటది. ఆ డీసీఎంలో ఉన్నోడు పైసలు ఇగ్గుతేనంటే రోడ్ పైన పోలీస్ అధికారి పోయి ఆ డబ్బులు తీసుకుంటుండు. ఎంత బాలేని మరి పరిస్థితి అది. డబ్బుకు మించింది ఏది లేదు కదా! డబ్బుకు మించింది వాళ్ళ ఆత్మగౌరవం ఉంది మేడం. హ్మ్. డబ్బు ఆల్రెడీ ప్రజల నుంచి వస్తుంది. ప్రజలు ఇస్తున్నారు. ఈ డబ్బు కన్నా ఆత్మగౌరవం గొప్పది గదా! పోలీస్ అధికారి అంటే దేవుని లెక్క చూస్తారు. హ్మ్. అసలు మీరు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏడన్నా ఒక అనాథ శవం చనిపోయిందనుకోండి, లేదంటే అనుమానాస్పదంగా శవం చనిపోయిందనుకోండి, ఒక కానిస్టేబుల్ ఆ శవం కాడ అర్ధరాత్రి కూర్చోవాల్సొస్తది, ఉండాల్సొస్తది. వేరే ఎవ్వరికీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక అధికారి ఆ టైంలో దేవుడే. ఒక శవానికి కాపలా ఉండి, దహన సంస్కారాలు అయిపోయేదాకా ఒక అధికారి ఉన్నాడంటే ఆయన చాలా గొప్ప వ్యక్తే. నేను డిపార్ట్‌మెంట్‌ని రాంగ్ అంటలేను. వాళ్ళలో సేవాభావం మార్పు రావాలి. గాని సేవాభావం గాని మిగతాయి గాని చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. కానీ పొలిటీషియన్స్ చెప్పే వాటిని నమ్మి కేసెస్ చేస్తే చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. సో ఇక్కడ మారాల్సింది పొలిటీషియన్సా? పోలీసులా? ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పొలిటీషియన్స్ మారాలా? పోలీసులు మారాలా? నేను ఒక్కడిని నిరసన తెలిపితే 10 మందిలో అవగాహన వచ్చింది మేడం. ఆ 10 మంది 100 మంది అయితేనంటే పోలీసులు తప్పు చేయరు. నేను చేసిన నిరసన. అదే ఒక పోలీసు రియాక్ట్ అయ్యి ప్రాపర్ వేలో కేసెస్ తీసుకుంటే అంటే న్యాయంగా కేసెస్ చేస్తే ఇంకో 10 మంది ఆయన్ని చూసి మారితే పొలిటీషియన్ అనేటోడు అసలు పోలీస్ దగ్గరికి వెళ్ళరు. ఈ రాంగ్ కేస్ పెట్టు, లేదంటే నేను చెప్పిందే విను, నువ్వు నా వెనక తిరుగు, నా వెనకది ఇట్లా ఎవరు చెప్పరు. మేడం పొలిటీషియన్ ఏముంది మేడం అధికారం ఉంటే 5 ఏళ్ళు ఉంటది. కానీ పోలీస్ అధికారి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉండాలి. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక ప్లేస్‌లో డిపార్ట్‌మెంట్ జాబ్ చేశాడనుకోండి. ఆయన ఇంకో ప్లేస్‌కెళ్ళినప్పుడు పలానా సీఐ, పలానా ఎస్ఐ, పలానా ఎస్పీ గారు ఉన్నప్పుడు మాకు న్యాయం జరిగింది. అన్న ఒక పదం వాళ్ళకు ఎంతో గొప్పగా ఉంటది మేడం. హ్మ్. అది గాకుండా పలానా సీఐ, పలానా ఎస్ఐ ఈడున్నప్పుడు మొత్తం అవినీతి చేసిండ్రు. చానా మంది జీవితాలు నాశనం చేసిండ్రు. ఆ నాశనం చేసిన జీవితాలలో నా జీవితం గూడా ఒకటి. ఆయన ఆ టైంలో కేస్ పెట్టకుండుంటే నేనిప్పుడు ఒక గవర్నమెంట్ అధికారిని అయ్యేటోడిని. నా జీవితం నాశనం జేసి వచ్చిన డబ్బులతోన వాళ్ళ పిల్లల్ని చదివిచ్చి, వాళ్ళ పిల్లల్ని బాగుపరచాలనుకుంటుర్రు గానీ, ఆ పిల్లాడు రేపు ఏదో ఒకటి తాగి యాడనో యాక్సిడెంట్ అయ్యి చస్తే, నా పాపమే వానికి తగిలిందని అనుకుంటాము. అని ఇతరులున్నోళ్ళు అనుకునే మనము కొన్ని సినిమాలు పరిస్థితికొస్తుంది. చూసినామన్న. 'సూర్యకి' సంబంధించిన సినిమానో ఏదో. హ్మ్. ఆయన గూడా పోలీసు ఆయన చేసిన కట్టుబడి ఉండే విధానం గావచ్చు, వాళ్ళని ఎదిరించే విధానం గావచ్చు, ఆ సినిమాలు నిజ జీవితంలో సాధ్యమైతాయా? సాధ్యం గావాలని మీరు ఫైట్ చేస్తున్నారు. సో, మీ ఒక్కల సైడ్ నుంచి మార్పు సాధ్యమైతదా? అంటే మీ దాంట్లో అంటే 'స్టాలిన్' సినిమా గుర్తుకొస్తుంది మరి. మీరు మళ్ళీ నలుగురికి చెప్పడం, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పడం. ఇట్లా చైన్ సిస్టమ్ లాగా ఉంటేనే అది సాధ్యమైతది గదా మరి. చైన్ సిస్టమ్ అనేది ఏముండదు సిస్టర్. ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉంటది. మార్పు రావాలనే ఉంటది.
అది ఒక్కడి నుంచి బయటికొచ్చినప్పుడు ఇంకో 10 మందిన అరే! వాడొక్కడు చేశిండు. మనం గూడా సపోర్ట్ చేద్దాం. ఆ 10 మంది 100 మందవ్వచ్చు, 1000 మందవ్వచ్చు, 1,00,000 మందవ్వచ్చు. ఆ 1,00,000 మందయినప్పుడు మార్పొస్తది. మీరు ఈవెన్ అంటే కేసీఆర్‌కి నేనేం అభిమాని గాదు గానీ, సింగిల్‌గా ఉండి తెలంగాణ కోసం ఫైట్ జేశిండు. ఒక్కడు గాదు 1300 మంది కొంతమంది ఫైట్ జేశిండ్రు. బట్ ఆ రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు తెలంగాణ వస్తదని ఎవరు అనుకోలేదు. బట్ తీసుకురాగలిగిండ్రు. ఇట్స్ ఎ ఇది గూడా ఒక మార్పే. అంటే పోలీస్ వ్యవస్థలో గూడా నేను చెప్పేది వాళ్ళకి తప్పుగా అనిపియొచ్చు. నా పైన ఇంగా రాంగ్ కేసెస్ పెట్టొచ్చు. నన్ను ఐడెంటిఫై జేసి పలానోడు దొరకడా అనుకోవచ్చు గానీ, నేను ఎటు తిరిగి నేనేమంటున్నా అంటే, పోలీస్ వ్యవస్థ, పోలీసులంటేనే సింహాలు. మా దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప ప్లేసుంది. జీవితాలు అంటే సాధారణమైన వ్యక్తుల జీవితాల్ని నాశనం చేయనీకే పొలిటీషియన్ మాట విని తప్పుడు కేసులు పెట్టొద్దనేదే నా ఆలోచన. ఆ తప్పుడు కేసులు పెట్టడం వల్ల చాలా మంది జీవితాలు ఇప్పుడు నాశనం మీరు అవుతున్నాయి. డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారన్న. దీంట్లో పాజిటివ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు. నెగెటివ్ తీసుకునే వాళ్ళు దీన్ని నెగెటివ్ తీసుకుంటారు. మీరేమైనా టార్గెట్ అయితారని భయమైతదా? టార్గెట్ అవుతాను నాకు తెలుసు కదా సిస్టర్. హ్మ్. కాను అని నేను అనుకుంటలేను. నేనేమంటున్నా ఒక్కడు బలైతే, ఒక్కడు బలైతే మిగతా వాళ్ళకు ఒక అవేర్‌నెస్ ఒస్తది. నేను నాశనం గావచ్చు. కానీ మిగతా వాళ్ళలో ఒక రెవల్యూషన్ ఒస్తుంది గదా! డిపార్ట్‌మెంట్ వాళ్ళలో ఒక చాలా మంది మంచి వాళ్ళుంటారు. వాళ్ళకి గూడా తెలుస్తది గదా! అరే! ఒక కామన్ మ్యాన్ మన గురించి మాట్లాడుతుండు. 10 మందిలో ఒక్క అధికారి అయినా సరే మనం సరిగ్గా డ్యూటీ చేస్తే ఒక కామన్ మ్యాన్ రోడ్డు బట్టలిడిసేసి ఒక బ్యానర్ పట్టుకొని నిలబడడుగా అనేది మీకెప్పుడు భయం కాలేదన్న నిన్న నిల్చున్నప్పుడు? ఎందు దానికి సంబంధించి కేసేం ఫైల్ చేయలేదా? కేసు న్యూసెన్స్ కేసు జేషిండ్రు. చేసిర్రా వాస్తవాన్ని న్యూసెన్స్ ఆ! చేసిర్రా? న్యూసెన్స్ అంటే ఎలా సిస్టర్? న్యూసెన్స్ ఏమన్నా అంటే పంట గిట్ల ఆ! ఆపిర్రా? ఒకటి న్యూసెన్స్ అంటే నేను కామన్‌గా నాకు ప్రాథమిక హక్కుంది గాబట్టి నేను బ్యానర్ పట్టుకొని నిలబడ్డాను. అది ప్రాథమిక హక్కు. నాకు సమాజంలో ఎటూ సపోర్ట్ లేనప్పుడు నా స్వేచ్ఛగా నేను ఒక విషయాన్ని తెలియజేయడం ప్రాథమిక హక్కు. పోలీస్ అధికారులు ఏం జేషిండ్రు దాన్ని న్యూసెన్స్ కేస్ కింద చేషిండ్రు. అది ప్రైమరీ వాళ్ళు చేయాలి. ఎంతో కొంత భయం ఉండాలి అన్న ఆలోచనతో చేసుండొచ్చు. కానీ అక్కడ నేను వెహికల్స్‌ని ఆపలే. పబ్లిక్‌ని డిస్టర్బెన్స్ జేయలే. ఏది జేయలే. డిపార్ట్‌మెంట్ అన్నది సరిగ్గా వర్క్ చేస్తే, నేను బ్యానర్ పట్టుకొని ఈ ఈ అంగీ ఇప్పేసి నడి రోడ్డు మీద నిలబడాలంటే నాకు గూడా గలీజ్‌గా అనిపిస్తది. అవును. అవును. కానీ వాళ్ళు సరైన రీతిలో డ్యూటీ చేయలేకపోయారు గాబట్టి నేను ఆ పొజిషన్‌కి అట్లా చేయాల్సొచ్చింది. అక్కడ అడ్డుకోవడం గిట్ల ఏమైనా జరిగిందా నిన్న? పోలీసు అధికారులొచ్చిండ్రు. సివిల్ డ్రెస్‌లో మేము ప్రెస్ వాళ్ళం అని జెప్పి నన్ను తీసుకుపోయిండ్రు. నేను తీసుకెళ్ళేటప్పుడు గూడా చెప్పిన, "మీరు డిపార్ట్‌మెంటా? మీడియానా?" అని జెప్తే, "మీడియా" అని జెప్పిండ్రు. తీసుకుపోయిండ్రు. అంటే నేను ముందే చెప్పిన, చెయ్యేసుకోవడమో, కొట్టడమో చేస్తే మాత్రం మీరు కేస్ తీసుకోకపోవచ్చు. నేను లాయర్ నుంచి ప్రైవేట్ కేసేస్తా. లేదు మీరిప్పుడు ఫాల్ట్ కేసేస్తే, ప్రైవేట్ కేసేస్తా. కొట్టడం చేస్తే నేను బయటికి మళ్ళీ చెప్పడం జరుగుతది. ఏదో మీడియాకి సంప్రదిస్తా. నన్ను కొట్టిండ్రు ఇది అని నేను క్లియర్ చెప్తా. ఏం జరిగినా గూడా నేను బయటైతే చెప్తా. మీరు ఎటు తిరిగి నన్ను 10 లోపు, 11 లోపు అయితే బయటికి వదిలేయాలి. నేనేం మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఇంకేవో చేయలేదు. నన్ను ఇక్కడనే పెట్టుకోనికే. జస్ట్ నేను నా ప్రాథమిక హక్కుగా నిరసన తెలిపిన. మీరు డ్యూటీ చక్కగా చేయలేరు, అక్రమ కేసులు పెట్టిండ్రని నిరసన తెలిపిన అంతే. 10కో, 11కో పక్కా వదిలేయాలి. ఆ టైంలో నేను మీడియానే కలిసి మీరిట్లా చేస్తుండ్రని చెప్పి నేను మళ్ళీ మాట్లాడతా. ఒక్కసారి, 2 సార్లు అంటే ఆపుతారు. ఓ 10 అక్రమ కేసులు పెట్టొచ్చు. నేను 10 సార్లు మీడియాలో చెప్పినప్పుడు ఒక్కరికన్నా రెస్పాండింగ్ వస్తుంది గదా! పబ్లిక్‌లో గూడా అవేర్‌నెస్ అంటే వస్తుంది ఇంకా గదా! కొంతమంది చాలా మంది ఫేమస్ కావాలననికి అవి ఇవి చేస్తున్నారన్న. మరి మీకు సంబంధించి అన్ని పోలీస్ కేసులు అయితున్నా కూడా మీ భార్య ఎప్పుడు ఇదొద్దు మనకొద్దు అనేసి ఎప్పుడు చెప్పలేదు. సమాజ సేవ చెయ్యి అని చెప్తారు. ఈ కేసులన్నీ ఎందుకని ఎప్పుడు అనలేదు. ఒకసారి మీ భార్యకి కాల్ చేద్దామా మరి? అట్లయినా సరే ఇప్పుడు కేసులు వద్దు అనేది అంటే కేసులు కావాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు సిస్టర్. అండ్ ఇంకోటేందంటే నేను చెప్తున్నాను గదా! నిన్న నేను బ్యానర్ పట్టుకొని చేసింది. తెలంగాణలో నాకు తెలిసి ఎవరు చేయలేదు. చేయకపోవచ్చు. ఎందుకంటే పోలీస్ అధికారులే టాప్ మోస్ట్‌లో వాళ్ళే ఉంటారు. ఏం జరిగినా వాళ్ళతోనికే పోవాలి. వాళ్ళ మీదనే మనం వ్యతిరేకిస్తున్నామంటే మనకు థ్రెట్ ఉంటదని తెలుసు. అక్రమ కేసులు అవుతాయని తెలుసు. అన్నీ తెలుసు. కానీ ఎవరో ఒకరు క్వెషన్ చేసేటోళ్ళు లేకపోతే వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళకే తెలియకుండా ఉంటుంది. పొలిటీషియన్స్ కింద నేను చెప్తున్నాను మేడం డిపార్ట్‌మెంట్‌లో పొలిటీషియన్స్ కింద ఉండడం నాకు నచ్చట్లే. నేను మీడియాలో చూస్తున్నప్పుడు పోలీస్ అధికారులను అరే! తురే అన్న మాటలు గూడా నాకు నచ్చట్లే. ఎందుకంటే నాకు తెలుసు పోలీసులు చేస్తున్న శ్రమ ఎంతో నాకు తెలుసు. వాళ్ళు చేయాల్సిన అంటే
ప్రతి విషయంలో వాళ్ళు లేకుంటే కూడా ప్రతి విషయంలో ఏ ఒక్క విషయంలో వాళ్ళు లేకున్నా కూడా సమాజంలో అల్లకొల్లం జరుగుతుంది, సర్వనాశనం అవుతుంది, సమాజం మంచిగా ఉండదని తెలుసు. కాబట్టి వాళ్ళపైన నాకు రెస్పెక్ట్ ఉంది. పొలిటీషియన్స్ వాళ్ళు ఏదో పని మనుషులు లెక్క ఇంటి పనులకు వాడుకోవడం, లేదంటే సెక్యూరిటీ లెక్క ఇంట్ల ముందు వాడుకోవడం, లేదంటే అరే తురే అనే పదాలు నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నా మేడం అంటే, పోలీసు ఈ మొత్తం సమాజంలో హైయెస్ట్ టాప్ పొజిషన్. పొలిటీషియన్ కాదు, పోలీసే గొప్పోడు. కానీ ఆ పోలీసు కొద్దిగా ఏదైతే తన నైజాం ఉందో, వేటాడే నైజాం ఉందో అది ప్రాపర్‌గా చేస్తానంటే పొలిటీషియన్ ఇప్పుడు పిల్లి మీరు పిల్ల అవుతది. ఫ్యూచర్‌లో పొలిటీషియన్ కావాలనేసి మీకు ఉన్నట్టుంది. సర్పంచో, ఎమ్మెల్యేనో ఏదో ఒకటి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తర్వాత మీరు ఇదే రకంగా మీరు వ్యవహరించరా? వ్యవరే వ్యవహరిస్తాననుకోండి, నేను వ్యవహరిస్తా. పోలీస్ ఏం చేయాలి ఆ టైం వరకు? "అరే భయ్! ఇట్లా కాదురా భయ్! రూల్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. నువ్వు చెప్పినావు అని చెప్పి ఒక అమాయకుని తీసుకొచ్చి జైల్‌లో ఎయలేను" అని చెప్పి ఆ టైంలో వాళ్ళు అవేర్‌నెస్ రావాలనేగా మేడం నేను చేసేది. ఇప్పుడు నేను పొలిటీషియన్ అయినంత మాత్రాన నా మాట ఇనాలి. అట్లా ఇంటున్నందుకే కదా నేను ఉల్టా అయింది. ఇప్పుడు వన్స్ అట్లా పొలిటీషియన్ ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడు గూడా నా ఇంకా నాతోన లేదంటే నేను చెప్తే పోలీసు వినాలనే అనుకుంటారు. ఎందుకంటే సామాన్య జనాలు ఏదన్నా నష్టం జరిగినప్పుడు డైరెక్ట్ వచ్చి "ఏయ్! నువ్వు ఇది జేయలేవు. ఏం మనిషివి వాగ్దానాలు ఇచ్చినావు చేయలేవు" అని చెప్పి పొలిటీషియన్‌ని అడుగుతారు. ఇప్పుడు పొలిటీషియన్ ఏం చేస్తరు సింపుల్‌గా ఇట్లా పోలీసుని చూసి వాన్ని కంట్రోల్ చెయ్యి, వాన్ని ఇది చెయ్యి అంటే వాని సమస్య వాడు చెప్పనీయకుండా పోలీస్‌ని అడ్డం వేసి ఆప్ చేస్తున్నారు. వేరే దేశాల్లో సమస్య ఈజీగా చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో అది లేదు. తెలంగాణలో మరీ మరీ లేదు. ఆ స్వేచ్ఛ అన్నది ఉండాలి అనే నేను చెప్తున్నాను. పోలీసు తన ఏదైతే డ్యూటీ ఉంటదో అది సరిగ్గా చేస్తే ప్రజలు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ పెరుగుతది. పొలిటీషియన్స్ మాట పోలీస్ వినగూడదు. ఒక ఎమ్మెల్యేనో, ఎంపీయో చెప్తే వినగూడదు. వాళ్ళకి వినాల్సిన అవసరం లేదు. ఒక్క పోలీస్ సిన్సియర్‌గా చేస్తే ఆ ఒక్క పోలీస్ మిగతా పోలీసులకు ఆ ఇన్‌స్పిరేషన్‌గా ఒక్క అవుతారు. పోలీస్ మారితే ఆయనని సస్పెండ్ చేయడమో, డిస్మిస్ చేయడమో ఇంకోటి జరుగుతది. ఇంకో పోలీస్‌కి భయం మొదలైతది. వీళ్ళు చెప్పినట్టు ఇనాలి అని చెప్పేసి కదా మరి. ఇప్పుడు నేను ఒక్కడిని ధర్నా చేస్తే నిన్న నన్ను తీసుకుపోయిండ్రు. మా ఊర్లో కొందరు అన్నారంట, "రవిని తీసుకుపోయిండ్రు, పోలీసులు కొట్టిండ్రు, సమ్మగా అయింటది, మంచిగా అయింటది" అని చెప్పి మాట్లాడిండ్రు. బట్ వాస్తవానికి అది ఏందంటే నేను చదువుకున్న వ్యక్తిని, నాకు రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు. నన్ను కొట్టడం గానీ, లేదంటే కేసులు పెట్టడం చేస్తే గిట్ల నేను బయటికెళ్ళినాక ప్రతి విషయం చెప్తాను అని క్లియర్ చెప్పిన. అంటే డేరింగ్‌గానే మాట్లాడినా. నన్నెవ్వరు ముట్టుకోలే. పోలీసులు అయినా అంతే మేడం. వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తే ఏ పొలిటీషియన్ గూడా వాళ్ళని ముట్టుకోరు. ఒక్కరిని టచ్ చేసినా గూడా ఇంత పెద్ద డిపార్ట్‌మెంట్, ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకుంది? పొలిటీషియన్స్ మాట మేము ఎందుకు ఇనాలి అని డిపార్ట్‌మెంట్ ఒక్కరోజు డ్యూటీ చేయకుండా ఉంటే ఎన్ని అల్లకల్లోలాలు జరుగుతాయి మేడం. మరి డిపార్ట్‌మెంట్ ఆ లైన్ తీసుకోవచ్చు గదా! ఎందుకు ప్రజల ముందల ఈ పొలిటీషియన్ ముందల చిన్న చూపు అవుతున్నారు అనేదే నా బాధ. నాకు తిమ్మాజిపేట మండలంలోనే బాలస్వామి అని ఒక పోలీస్ అధికారి కానిస్టేబుల్ ఉన్నారు. మండల్లో ఎంతమంది ప్రజలుంటారో, ఎన్ని పార్టీలుంటాయో అన్ని పార్టీలకు సానుకూలంగా మంచి రెస్పాన్స్ ఇస్తూ, ఏ టైంలో ఏ సమస్యొచ్చినా అందుబాటులోకొస్తాడు. బాలస్వామి అనే వ్యక్తి ఒక్కసారి నాలాంటోనికే ఫోను చేస్తే, "అరే! స్వామి అన్న ఫోను చేస్తుండు" అని ఎత్తుతాం. అదే ఇంకో పోలీస్ అధికారి చేసిండనుకో, అమ్మ ఇప్పుడు మనం ఆడికి పోయినా అంటే ఈయననే తప్పుడు కేసు పెట్టొచ్చు. ఈయన ఫోన్ ఎత్తితే ఏదో ఉంటదిరా నాయన అందుట్లో మర్మం అని ఎత్తరు. అంటే అట్లా బాలస్వామి అన్న లాంటి మంచి పోలీసులున్నారనుకోండి డిపార్ట్‌మెంట్‌కు గౌరవం ఉంటది మేడం. ఇప్పుడు చిన్న చిన్న దానిలకే సంఘాలు ఏర్పడుతున్నాయి. యూనియన్‌లు ఏర్పడుతున్నాయి. ఇంత పెద్ద డిపార్ట్‌మెంట్ మేడం. ఒక పొలిటీషియన్ మాట ఎందుకు ఇనాలనేదే నా ఆలోచన. ఇప్పుడు అధికారులు ఈ పరిపాలన చేసేటోళ్ళు పొలిటీషియన్ ప్రజల నుంచి రావచ్చు. ప్రజల నుంచి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే పోలీసులు ఏమనకుండా ఉంటే అది రైట్ వే కాదు. పోలీసులను పెట్టిందే ఈ పొలిటీషియన్‌కు, ప్రజలకు మధ్యలో ఉండి ఇద్దరికి సమాన న్యాయం జేయడానికే పోలీస్‌ని పెట్టడం. నువ్వు పొలిటీషియన్‌కి విని ప్రజల్ని నాశనం జేస్తే నీకేమొస్తది? చెడ్డ పేరు తప్పించి. డిపార్ట్‌మెంట్‌లో నేను చెప్తున్నాను గదా! తెలంగాణ ఇప్పటికి చాలా మంది యువత జీవితాల్ని సర్వనాశనం జేషిర్రు. నేను చూస్తున్న వరకు ఆర్మీ పోయేటోళ్ళు, లేదంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లకి రావాలనుకునేటోళ్ళు, వివిధ రకాల డ్యూటీలకు జాబ్‌లలో వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క ప్రజానీకాన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాల్ని నాశనం జేస్తున్నారు. నేను డిపార్ట్‌మెంట్‌ని సింపుల్‌గా ఒక్కటే ఒక లాజిక్ అడుగుతున్నాను. పక్క వాళ్ళ అంటే పక్కనున్న యువత జీవితాల్ని నాశనం జేసి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అమెరికా, ఆస్ట్రేలియా వేరే దేశాలకు చదివించడానికి, వాళ్ళ జీవితాలు మార్చడానికి మీరు ప్రయత్నం జేస్తే అది ఎంతవరకు కరెక్ట్? నేనంటే సింపుల్ లైన్ మేడం. ఇవాళ నేను డిపార్ట్‌మెంట్‌కు నేను క్వెషన్ చేస్తున్నానంటే,
అది నాకు రేపు ఫాల్ట్ ఏదో ఒకటి చేస్తారనే నాకు తెలుసు. వాళ్ళు 100 కేసులు పెట్టొచ్చు. అంటే సెకండ్స్‌లల్ల వాళ్ళకి సెక్షన్స్ అన్నీ తెలుసు. 100 కేసులు పెట్టొచ్చు. కానీ నేను డిపార్ట్‌మెంట్‌ని రిక్వెస్ట్ చేసేదేందంటే మీరు ఒక రైట్ వేలో ఉంటే, మీరు ఇంత పెద్ద యూనియన్, ఇంత పెద్ద సమాజంలో ఉన్నారు. మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్‌ని కాపాడుకోవాలనే ఒక సాధారణ యువతగా మాట్లాడుతున్నాను. అది సో కూడా మరి ఎంత భయపెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా దీనికి సంబంధించి మీరు వెనక అడుగు వేయనంటారు. ఖచ్చితంగా మార్పొచ్చే వరకు ఫైట్ చేస్తా అంటున్నారు. ఖచ్చితం మేడం. ఇవాళ నా మీద 2 కేసులయినాయి గాబట్టి, నేను ఫస్ట్ టైమ్ అయినప్పుడు ఓకేలే అనుకున్నాను. బట్ ఈ సెకండ్ టైమ్ అయ్యే టైంకి నేను ఒక్కడినే ఇంత బాధపడుతున్నా అంటే, నాలాగా ఎంతమంది బాధపడొచ్చు? ఎంతమంది టెన్షన్ పడొచ్చు? సిస్టర్ నేనేమంటున్నాను సిస్టర్ అంటే, డిపార్ట్‌మెంట్ అన్నది ప్రజలకు అనుకూలంగా ఉండాలి. పొలిటీషియన్స్‌కు గాదు, ప్రజలకు అనుకూలంగా ఉండాలనేది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు సిపి సజ్జనార్ సార్ గారు లాంటి గొప్ప వ్యక్తులకు నేను చెప్పేదేందంటే, హైయర్ అథారిటీ ఉన్నవాళ్ళు. ఒక సామాన్యుని మాట అక్కడి దాకా పోతదో లేదో నాకు తెలీదు. నేను దాదాపు నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడి దాకా ప్రెస్ క్లబ్‌లో వచ్చి చెప్తున్నానంటే, ఒక సామాన్యుని మాట ఆయన దాకా పోతదో లేదో తెలీదు. బట్ మీరు డిపార్ట్‌మెంట్ అంటే ఎప్పటికీ సింహాల లెక్కనే. ఆ సింహాల నైజాంని మర్చిపోయి పొలిటీషియన్స్ పరంగా పొలిటీషియన్స్ చెప్తే వినే విధంగా వెళ్తే మాత్రం ప్రజానీకంలో మీ పైనున్న రెస్పెక్ట్ రోజు రోజుకు తగ్గుతుంది. నేనే చెప్తున్నానుగా సాధారణ యువతగా పోలీస్‌ని అరే తురే అన్న పదం వచ్చినప్పుడు కూడా మాకు చాలా గలీజ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారికి ఉండాల్సిన రెస్ ఏవైతే రెస్పెక్టో ఆ రెస్పెక్ట్ పొందాలనే కోరుకుంటున్నాను. పొలిటీషియన్‌కి, ప్రజలకు మధ్యలో ఉన్న పోలీసులు సరైన రీతిలో కేసులు తీసుకోవాలి. ప్రైమరీ ఎంక్వైరీ అన్నది చేయాలి. వితౌట్ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది ఎఫ్ఐఆర్ అయినెమ్మడే చాలా అది పెద్ద కేసని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సాధారణ జనాలు గ్రామాలలో ఉండేటోళ్ళు ఎఫ్ఐఆర్ అయినెమ్మడే మా పైన ఓ పెద్ద కేస్ అయిందని ఫిక్స్ అయితారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ అయిందంటేనే దాదాపు వాళ్ళకు ఓ పెద్ద పెద్దగా ఆశలున్న వాళ్ళు ఒక్క కేసు అయిందనేమో వాళ్ళ జీవితం నాశనం అయిందని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చదివింది కష్టపడ్డదంతా వృధా అవుతుంది అని చెప్పి చనిపోతారు. ఆ పాపం డిపార్ట్మెంట్‌కు తగలకూడదు అన్న ఆలోచనతోనే ఇవాళ నా పైన దాదాపు 2 టైమ్స్ కేసెస్ అయినాయి. నేను ఎదుర్కోగలుగుతా, సమాజంలో మాట్లాడగలుగుతాను కాబట్టి సరిపోతుంది. మీ దాకా వస్తున్నా, నా సమస్య చెప్పగలుగుతున్నా. నాలా కాకుండా కొన్ని వేల లక్షల మంది బయటికొచ్చి చెప్పలేని వాళ్ళున్నారు. సమాజంలో మాట్లాడలేని వాళ్ళున్నారు. వాళ్ళ సమస్య చెప్పడానికి అవకాశం ఉండదు మేడం. నేను గ్రామాన్ని దాటి బయటికొచ్చిన. కొందరు ఎట్లుంటారంటే గ్రామంల సర్పంచే ఫైనల్. ఆయన్ని దాటి బయటికొచ్చి చెప్పినా గూడా ఎవ్వరు సపోర్ట్ జేయరు. వాళ్ళ సమస్య బయటికి రాదు. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తదంటే సమాజంలో నాకు సపోర్ట్ జేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంగ నాకు సావే లాస్ట్ ఆప్షన్ అన్న వరకొస్తే చనిపోతారు. దీనికి కారణం ఎవరవుతున్నారు? డిపార్ట్‌మెంటే అవుతుంది. సో, నేను హైయ్యర్ అథారిటీ డిపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేదేందంటే, మీరు సేవ చేయాల్సింది పొలిటీషియన్స్ కాదు, ప్రజలకు. నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నాను, తప్పుడు కేసులు పెట్టడం రైట్ వే కాదు. ఆ తప్పుడు కేసుల పరంగా మీకు డబ్బులొచ్చినా కూడా మీకు ఏదో రూపకంలో అంటే కర్మ అన్నది ఇప్పుడున్న సమాజంలో చాలా తక్కువ టైంలో మనకు చూపిస్తుంది. ఇంతకుముందు పిల్లలకో చూపించేది గానీ, ఇప్పుడున్న సమాజంలో ఇవాళ చేసినామంటే నెక్స్ట్ డే చూపిస్తుంది. ఇవాళ నాకాడ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు. నేను ఇవాళ మీడియాలో మాట్లాడుతున్నా. ఇది ప్రజల్లోకెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఇంపాక్ట్ పడతది. ఇది కర్మనే అంటారు. అప్పుడున్న సమాజం ఉండనులేరా బాయ్! వాని కర్మల వాడు పోతాడు అనేది. ఇప్పుడు అట్లా లేరు. ఒకటయ్యిందంటే వితిన్ సెకండ్స్‌లల్ల వాళ్ళ కర్మ వాళ్ళకి చూపించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. అవుతాయి గూడా. కాబట్టి మీరు డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రజల్ని వీలైనంత వరకు మంచి దారిలో తీసుకెళ్ళడానికి, ప్రజలకు సాయం జేయడానికి, పొలిటీషియన్‌కి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం జేయండి. రేపు నేను పొలిటీషియన్ ఉన్నా గూడా, నాకు పెద్ద నేను దారికారేం గాదు. ప్రజల నుంచొచ్చిన వ్యక్తినే అవుతాను గానీ, పులినైతే గాదు. వన్స్ ప్రజలుగా నన్ను పక్కకు జరగంటే జరగాల్సిందే. అది కేసీఆర్ గావచ్చు, రేవంత్ రెడ్డి గారు గావచ్చు, లేదంటే పైనున్న ప్రైమ్ మినిస్టర్ గారు గావచ్చు. ప్రజల నుంచి వచ్చిన మనుషులు వాళ్ళు 5 ఏళ్ళే. డిపార్ట్‌మెంట్ 60 ఏండ్లుంటది. ఆ ఒక్క పదాన్ని మీరు గుర్తుంచుకొని, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం జేయండి. లాస్ట్‌గా నేను జెప్పేది నేను ఎన్ని విషయాలు జెప్పాను. రవి అన్న వ్యక్తిని ఫోకస్ జేసి ఏదో చేయాలనుకుంటే నేనొక్కడినే నాశనం అవ్వచ్చు. అది మీకు మంచిగా అనిపిస్తేనే గొప్ప విషయం. లేదు వీడిని టార్గెట్ జేసి ఇబ్బంది పెట్టాలి, ఏదో జేయాలనుకుంటే ఏముంది పోతే 10 కేసులు అవుతాయేమో.
ఇంకా తట్టుకోలేని ప్రెషర్ అయితే నేను చస్తేనేమో. కానీ నేను చెప్పిన సందేశం 10 మందికి వెళ్తది. ఒక్కరిలోనైనా మార్పొస్తది. ప్రజా సంఘాలున్నాయి, మిగతా వాళ్ళున్నారు. ఒక అబ్బాయి ఒక టైంలో మాట్లాడిండు. ఆ విషయాన్ని ఇంకో 10 మంది మాట్లాడే అవకాశాలుంటాయనే కోరుకుంటున్నాను. కాబట్టి హయ్యర్ అథారిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాపర్ వేలో ఇవ్వండి. ప్రైమరీ ఎంక్వైరీ లేనిది ఎఫ్ఐఆర్ చేయడం గానీ, ప్రజల్ని భయాందోళన కలిగించడం గానీ, ప్రజల జీవితాల్ని, యువత జీవితాల్ని నాశనం చేయడం గానీ, పొలిటీషియన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ, ఇవన్నీ మానుకోవాలని డిపార్ట్‌మెంట్‌కు నేను మీడియా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. నా పైన అయ్యింది నేను తప్పు చేసిండొచ్చు. బట్ దానికి ప్రాపర్ ఎంక్వైరీ ఉండాలి. నేను గ్రామంలో ఎవరిని మాట్లాడినా, ఎవరితోనో మాట్లాడినా అది ప్రాపర్ వే నడుస్తుందా లేదా? గ్రామంలో రాజకీయాలు చేసి ఇతరులున్న యువతను నాశనం చేస్తుండ్రు. ఇవన్నీ ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి. ఒక పొలిటీషియన్ సింపుల్‌గా కాల్ చేసి వాని మీద కేస్ చేసేయంటే కేస్ చేసేస్తే ఒక్క కాల్‌తోనే వాని జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అది వద్దు. పొలిటీషియన్‌కి ఇంపార్టెన్స్ తక్కువ చేసి, ప్రజలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను ఫైనల్‌గా కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన ప్రతి పదం గూడా మిగతా మీడియా వాళ్ళు నాకు ఖచ్చితం సపోర్ట్ జేయాలి. నేను ఏదైతే స్ట్రైక్ జేషినో ఆ ఫోటో గూడా మీకు పంపిస్తాను. ఎక్కడ జేషినా ఫోటో పంపిస్తాను. తెలంగాణలో ఇట్లా ఎవరు చేయలేదు. నేను బయటికి చేయడానికి ప్రయత్నం జేసి ఇక్కడి దాకొచ్చిన. నా ఆలోచన ఇంకో 10 మందికి తెలియాలంటే మీడియా సపోర్ట్ నాకు ఖచ్చితం గావాలి. వన్స్ ఒక్కసారి సపోర్ట్ జేయండి. ఈ సమస్య చాలా చాలా పెద్ద సమస్య. ప్రజల్ని మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో చూడండి. ఎన్ని జిల్లాల నుంచి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెడతారో మా జిల్లాలో జరిగింది, మా మండల్లో జరిగింది, మా గ్రామంలో జరిగింది. ప్రతి మండల్లో ఎన్ని కేసెస్ జరుగుతున్నాయో మీకు కామెంట్స్ రూపంలో పెట్టామంటే వాళ్ళందరూ కూడా పెడతారు. ఇది చిన్న సమస్య కాదు. జీవితాల్ని నాశనం చేసే ఒక పెద్ద సమస్య. ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్పాలి కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నా జీవితం నాశనం అయిపోయినా నేను మాట్లాడుతున్నాను. కొద్దిగా మీడియా సోదరులు నాకు సపోర్ట్ చేస్తే నేను చాలా విషయాల్ని ఇంకా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే సామాన్యుడు ఎవరో ఒకరు ముందలకొచ్చినప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేస్తేనే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ఈ అప్డేట్ అన్నది ప్రజలందరికీ ఎక్కువ పెద్ద ఎత్తున పంపించడానికి ప్రయత్నం చేస్తారని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారులు హైయర్ అథారిటీ సజ్జనార్ సార్ గారిని, మిగతా డిపార్ట్మెంట్‌లో ఉన్న హైయర్ అథారిటీ ఎవరున్నా గానీ, వాళ్ళకు నేను చెప్పిన విషయం సానుకూలంగా తీసుకుంటే గొప్ప విషయం. లేదు డిపార్ట్మెంట్ గురిని అగౌరవపరిచిండని చెప్పి రాంగ్ వేలో తీసుకొని నన్ను శిక్షించినా కూడా నేను ఇబ్బంది పడడానికి ఏమి సంసిద్ధంగా ఉన్నా. అది ఏ కేసులు పెట్టని, ఏ విధంగా పెట్టని నేను తప్పు మాట్లాడినంటే సంసిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కటి కూడా నేను తప్పు మాట్లాడలేదని నాకు క్లియర్‌గా తెలుసు. బట్ డిపార్ట్మెంట్ ఎట్లా తీసుకున్నా నేను చెప్పిన విషయాల్ని కొన్నైనా మార్పు జరగాలి. పొలిటీషియన్‌ని వదిలేసి పబ్లిక్ రిఫరెన్స్ తీసుకోవాలనేది నా రిక్వెస్ట్. ఒక మంచి మెసేజ్‌తో ముందుకొచ్చారు. రైట్ చూసారు గదా! ఏదేమైనా గూడా పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులకి కొమ్ము గాయకుండా ప్రజా సమస్యల పైన ప్రజలపై ఎలాంటి కేసులున్నాయి, అక్రమ కేసులు పెట్టకుండా ఆ కేస్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని దానిపైన కేసు పెట్టాలి. ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా తెలంగాణలో గూడా పోలీస్ వ్యవస్థ చాలా ఘోరంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులకి కొమ్ము గాస్తుంది. ప్రజలకి సేవ చేసే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని జెప్పేసి రవి ముందుకొచ్చి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.